ఒక వినూత్న ఆలోచనతో ఎట్టకేలకు తనకు ఉన్నటువంటి చౌటుప్పల్లోని ప్లాట్ను మాత్రం అమ్మడం జరిగిందని చెప్పవచ్చు. ఒక లక్కీ లాటరీ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది. 40 రోజుల క్రితం తన ఇంటి స్థలాన్ని, చౌటుప్పల్లో ఉన్నటువంటి 66 గజాల ఇంటి స్థలాన్ని ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అతనికి వచ్చినటువంటి ఆలోచన ఏదైతే ఉందో, కేవలం ఒక 500 రూపాయలకు లక్కీ లాటరీ 16 లక్షల ఇంటి స్థలాన్ని గెలుచుకోండి 500 రూపాయలతో అని కూడా ప్రకటన ఇవ్వడం జరిగింది. విస్తృత ప్రచారం కూడా జరిగింది. దాంతో అనేక మంది కూడా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూడా లక్కీ లాటరీలో పాల్గొన్నారు. మొత్తం 3600 దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఒక్కో దరఖాస్తు 500 అంటే ఆ 15 లక్షల పైగా కూడా వచ్చింది. ఎట్టకేలకు అతను అనుకున్నది కూడా నెరవేరిందని చెప్పవచ్చు. 16 లక్షలకు తన ఇంటి స్థలాన్ని అమ్మాలనుకున్నారు. కేవలం ఎవరికీ బర్డెన్ రాకుండా కూడా 500 రూపాయలతో నా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ఆ అదృష్టం కూడా ఒక కూలీ పని చేసే ఒక అతనికి కూడా తన కూతురు పేరు మీద కూడా ఆ డ్రా దక్కిందని చెప్పవచ్చు. నిన్న దక్కినటువంటి డ్రాలో అతనే విజేతగా గెలవడం కూడా జరిగింది. అయితే ఇంటి స్థలాన్ని అమ్మకానికి పెట్టినటువంటి రామ్ బ్రహ్మం ఇతనికి ఈ ఆలోచన ఎలా వచ్చింది, లాటరీ పద్ధతి ఎలా కొనసాగిందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మొత్తం మీద రిజిస్ట్రేషన్ కూడా అప్లై అయిపోయింది. అప్పుడే భూమి రేపు వేసాను. 15 సంవత్సరాలు పండించాను. సో నేను కరోనా టైంలో నల్గొండలో ఒక ఇల్లు తీసుకున్నాను. ఇంకా పెట్టి కరోనా టైంలో బిజినెస్ లేకపోవడం వల్ల తీసేయడం జరిగింది. అది కూడా ఒక 7-8 లక్షలు లాస్ వచ్చేసింది. దానివల్ల కూడా నాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చింది. యాజ్ వెల్ యాజ్ ఈఎంఐలు ఇవన్నీ బయట కూడా పొందడం జరిగింది. సో ఇవన్నీ ప్రెజరైజ్ అయినా బాగా మెంటల్గా ప్రెజర్ అయిపోయింది. ఎట్లా అనేసి ఒక 2 ఇయర్స్ బ్యాక్ నేను హౌస్ పర్ సేల్ పెట్టాను. సో చౌటుప్పల్లో ఉన్న ప్లాట్ని హౌస్ పర్ సేల్ పెట్టడం జరిగింది. 2 ఇయర్స్ బ్యాక్ పెట్టాను. అప్పటి నుంచి బిజినెస్ లేకపోవడంలో ఏమో కానీ నాకు ప్లాట్ అమ్మలేదు, మంచి రేటు కూడా రాలేదు. అనుకున్న రేట్ అంటే అట్లీస్ట్ కొద్దిగా తక్కువ కన్నా ఇద్దామన్నా కానీ రాలేకపోయింది. బిజినెస్ లేకపోవడం అలాగే కానీ నాకు మెంటల్గా ఫిక్స్ అయిపోయినా అది లాభమా నష్టమా అని కానీ ఇది లీగలా ఇల్లీగలా నేను ఏమీ ఆలోచన చేయలేదు. నాకు అంటే ఎలా వచ్చింది ఆలోచన, ఎలా వచ్చింది లాటరీ సిస్టమ్ పెట్టాలి 500 రూపాయలు టోకెన్ పెట్టాలి? యాక్చువల్గా నేను బట్టల షాప్ ఉన్నప్పుడు ఏంటంటే ఎవ్రీ దసరా పండగకు నేను బట్టలు తీసుకున్న వాళ్ళకు డ్రా సిస్టమ్ పెట్టి గిఫ్ట్లు ఇవ్వడం, బ్యాగులు ఇవ్వడం, గిఫ్ట్ ఐటమ్స్ ఇచ్చేవాడిని. అదే థాట్ తోటి దీని మీద వర్కౌట్ చేస్తే ఎలా ఉంటుంది, మా హౌస్ కూడా ఇలానే పెడితే ఎలా ఉంటుంది అనేసి ఒక ఆలోచన. అది కూడా మా మిస్సెస్ ఒక ఇచ్చింది ఐడియా. ఇది కూడా మనం బట్టల షాప్లో పెట్టేవాళ్ళం కదా, దీన్ని క్లాస్ కూడా అప్లై చేస్తే ఎలా ఉంటుంది అనేసి మా మిస్సెస్ చెప్పింది. చెప్పడం వల్ల నేను ఒక 10-15 రోజులు వర్కౌట్ చేసాను. వాటిని వాడు ఇలా చేస్తే బెనిఫిట్ అవుతుందా, పోతుందా, మనకు లాభం అవుతుందా, నష్టం అవుతుందా అనేది చూశాను. ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను అప్లోడ్ చేస్తున్నాం అన్నట్టు ప్రపోజల్గా మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియా నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో రెస్పాన్స్ రావడం వల్ల దీన్ని ఓకే మంచిగా రెస్పాన్స్ ఉంది, మనం ప్రొసీడ్ అవుదాం అనేసి ఇమీడియట్గా నేను ఎవరి సలహా తీసుకోలేదు స్వామి, ఎవరిని అడగలేదు, ఏం అడగలేదు. ఇది లీగల్ అని నాకు ఏది అడగదు. ఫోకస్ అంతా మొత్తం మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అదే థాట్ తోటి నేను ఆలోచన చేసి ఇమీడియట్గా కూపన్స్ కొట్టేయడం జరిగింది, పాంప్లెట్ కొట్టేయడం జరిగింది. ఇమీడియట్గా ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ అన్నింటిలో సోషల్ మీడియాలో మొత్తం పెట్టడం జరిగింది. పెట్టి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి జస్ట్ 2 డేస్ 3 డేస్ కాగానే బాగా రెస్పాన్స్ బాగా వచ్చింది జనాల నుంచి. జనాలు కూడా బాగా అట్రాక్టివ్గా ఉందలే కదా, అతను కూడా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అనేసి చాలామంది వచ్చేసారు. కూపన్స్ తీసుకోవడం జరిగింది. మన తెలంగాణ, ఆంధ్రనే కాకుండా ఆస్ట్రేలియా, యూఎస్, బయట కంట్రీస్ నుంచి కూడా చేశారు. సో అక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళే కానీ వాళ్ళ నమ్మకంతో నా ట్రాన్స్పరెన్సీ జెన్యూన్ చూసేసి వాళ్ళు నా వాయిస్ రికార్డ్ కానీ నా చూసేసి వాళ్ళు బాగా కూపన్స్ కూడా మంచి తీసుకున్నారు. కూపన్స్ ఒక్కొక్కరు 5, 6, 4 అట్లా మంచి ఒక పర్సన్ మినిమం 1-2 అయితే తీసుకున్నారు. వెంటనే ఫోన్పేకి వచ్చేదా మీకేమో? ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే చేసేవాళ్ళు. వాళ్ళకి అదే విధంగా వాట్సాప్ లింక్ ఒకటి క్రియేట్ చేశాను, గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాను. సో ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం, వాళ్ళ గ్రూప్లో యాడ్ చేయడం. మొత్తం ఎంతమంది టోకెన్లు కొనడం జరిగింది, ఎంత ఆదాయం వచ్చింది? సో 3600 కూపన్స్ సేల్ అయినాయి. నాకు 18 లక్షలు దానికి వచ్చింది. అంటే మీరు ప్లాట్ గతంలో ఎంత కమ్మాలనుకున్నారు, దాని రేట్ ఎంత వస్తుంది? నేను 15 లక్షల వరకు 15 లక్షలకు అమ్మదామని పెట్టాను స్వామి. రాలేదు స్వామి, అంత రాలేదు. 11-12 లక్షల దాకా అడిగారు. మన
నాకు, ఎందుకంటే నేను రూపాయి కష్టపడి కొన్నాను స్వామి. అప్పుడు నా జీతం వచ్చేసి తీసుకున్నప్పుడు 2,000 రూపాయల జీతం అది ప్రైవేట్ కంపెనీలో చేశాను. ఆ టైంలోనే దాన్ని తీసుకోవడం జరిగింది. రూపాయి ఖర్చు పెట్టి రూపాయి కూడబెట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. సో దాన్ని అంత తక్కువకి ఇవ్వాలి అనేసి నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఉంది. ఎన్ని రోజులు టైం పట్టింది మొత్తం కూడా ఈ పీరియడ్ మీరు ప్రకటన చేసి తర్వాత ఇప్పుడు డ్రా తీసి? సో నేను అయ్యప్ప స్వామి మీద నాకు ఇంట్రెస్ట్ తోటి నేను 41 డేస్ పెట్టుకున్నాను స్వామి. 21 లాస్ట్ మంత్ 21 డేటు ఫిక్స్ సెప్టెంబర్, ఐ థింక్ సెప్టెంబర్, అక్టోబర్, సెప్టెంబర్ 21 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ నవంబర్ 2వ తారీఖు ఆ రోజు ఫిక్స్ చేశాను. ఎన్ని పరిస్థితులు ఎన్ని కూపన్లు అయినా కానీ లాభమైనా నష్టమైనా మనకు జనాలకు కమిట్మెంట్ ఇచ్చాను. 2వ తారీఖు నవంబర్ 2వ తారీఖు డ్రా తీస్తానని చెప్పాను. అదే మాట ప్రకారం నవంబర్ 2వ తారీఖు డ్రా తీయడం జరిగింది. ఆ డ్రా కూడా మీరు ఏ విధంగా కష్టార్జితమో ఆ కష్టార్జితం ఒక కూలి పని చేసుకునే వ్యక్తి ఒక సెల్ ఫోన్ కూడా లేదు మీకు డ్రాలో గెలుపొందారని ఫోన్ మెసేజ్ చేయడానికి కూడా సెల్ ఫోన్ వాట్సాప్ లేనటువంటి వ్యక్తికి రావడం జరిగింది. అది కూడా అదృష్టంగా, ఎందుకంటే అతను కూతుళ్ళ పేరు మీద కూలి పని చేసుకుంటూ కూతుళ్ళ పేరు మీద ఇద్దరి పేరు మీద 500 కూపన్లు ఇవ్వడం జరిగింది. అతనికి వెళ్ళడం జరిగింది. అతను ఫోన్ చేశారు ఏమండి? నేను ఇమ్మడే నిన్న 2వ తారీఖు నిన్న డ్రాగా వెళ్ళగానే ఇమీడియట్గా కాల్ చేయడం జరిగింది. అతను కాల్ చేస్తే అతను కనీసం వాట్సాప్ కూడా లేదు అతనికి. ఆ నెంబర్కు నేను చేసిన ఆ నెంబర్కు వాట్సాప్ కూడా లేదు. అతని పేరు వచ్చేసి శంకర్పల్లిలో ఉంటాడు అతను. ఐ థింక్ హైదరాబాద్ అవతల సైడ్ అనుకుంటా. శంకర్పల్లి. అతని కూతురు పేరు మీద రెండు కూపన్లు రాపించాడు. ఒక పేరు అనుషిక, ఇంకో పేరు తమిళ ఉంది. 2 పక్కనే రాస్తున్నాడు. ఆ టోకెన్ నెంబర్ వచ్చేసి 2306 2307. సో 2307 మీద కలవడం జరిగింది. ఇమీడియట్గా కాల్ చేయడం జరిగింది. అతను సంతోషం తట్టుగా ఆనందంతో చాలా గంతులేశాడు. చాలా ఆనందంగా అన్నాడు. ఇమీడియట్గా రమ్మని చెప్పాను. ఇమీడియట్గా రమ్మని చెప్పాను. స్వామి నాకు వచ్చేటట్టు లేదు, కొంచెం రేపు వస్తానని చెప్పాడు. రేపు వస్తుందేమో నాకు. ఎప్పుడు రిజిస్ట్రేషన్ అతనికి ఎప్పుడు? నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను ఉన్నా స్వామి, వితిన్ 10 డేస్లో రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాను స్వామి. ఆ మాట ప్రకారం నేను వెనక పోయేది లేదు. వితిన్ 10 డేస్లో చేసేస్తాను. మొదటగా అతను ఎలా కాంటాక్ట్ కావడం జరిగింది? అతను చాలా వరకు వాట్సాప్లో ఫోన్పే, గూగుల్ పేతో అమౌంట్ పంపడం జరిగింది. తను శంకర్పల్లిలో ఉంటున్నటువంటి వ్యక్తి, అతనికి వాట్సాప్ కూడా వెళ్తున్నారు. అతను మీ దగ్గర ఎలా కొనుగోలు టోకెన్? అతను యాక్చువల్గా చౌటోపులకు వేరే పని మీద వచ్చాడంట. వేరే పని మీద వస్తే ఎవరో చెప్పారట, అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరో చెప్పారు. చెప్పడం వల్ల ఏదో చూద్దాం అనేది క్యాజువల్గా వచ్చాడు స్వామి. క్యాజువల్గా వచ్చేసి మన ఇల్లు, మన స్థలం అదంతా చూసుకొని, సరే నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను, నా కూతుర్ని నేను రాసుకున్నాను. కానీ అతని చేతులతో స్వయంగానే రాసుకొని అతను తెలుసుకున్నాను. నిన్న లాటరీ విధానం ఏ విధంగా కొనసాగింది చూసినట్లయితే చాలా వరకు పెద్ద మొత్తంలో అక్కడ హాజరైనదంతా కూడా ఏ విధంగా సిస్టమ్, ఏ విధంగా ప్రాసెస్? సిస్టమ్ మొత్తం జెన్యూన్గా అందరూ చూస్తామని నేను ఫంక్షనాలు బుక్ చేయడం జరిగింది. అందరూ చాలామంది పబ్లిక్ కూడా చాలామంది వచ్చారు. అందరూ లైవ్లో ఒక టేబుల్ సిస్టమ్ పెట్టేసి మన కాడ ఎన్నైతే కూపన్లు అయినాయో అన్ని కూపన్లు ఒక లైన్గా పెట్టేసి మొత్తం 3600 కూపన్స్ అన్ని లైన్గా పెట్టి అందరిని వచ్చి చూసుకోమని చెప్పాను స్వామి. మీ కూపన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టాను. నేను కూడా యూట్యూబ్ లైవ్ పెట్టేసి యూట్యూబ్లో కూడా అందరికీ ఆన్లైన్లో చూసే వాళ్ళకు కూడా చూసుకునే విధంగా అందరికీ యూట్యూబ్లో 1 to 1 చదువుకుంటూ చూపించాను సార్. మొత్తం చూపించేసి అప్పుడు అదే లైవ్లోనే